నమస్తే, నేను డాక్టర్ మంజునాథ్ బడే, థొరాసిక్ సర్జన్, యశోద హాస్పిటల్, హైదరాబాద్. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ హ్యూమన్స్ విల్ హ్యావ్ 2 lungs. ఆ రెండు లంగ్కి అంటే దెర్ ఇస్ సో మచ్ డ్యామేజ్ దట్ దే కెనాట్ టేక్ నార్మల్ బ్రీదింగ్. సాచురేషన్ 85 కింద తక్కువ ఉన్ని పేషెంట్స్కి కొంచెం వాక్ చేస్తే కూడా బ్రెత్లెస్నెస్ వచ్చాయి, లేదంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ ఆఫ్ దేర్ నార్మల్ యాక్టివిటీస్, దే ఆర్ రిక్వైరింగ్ ఆక్సిజన్, దే ఆర్ రిక్వైరింగ్ వెంటిలేటర్. అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవసరం వస్తుంది. అంటే 2 లంగ్ పని చేయట్లేదు. నార్మల్గా ఏమవుతుంది, కొన్ని పేషెంట్స్కి ఒక లంగ్ డ్యామేజ్ అయితే కూడా ఇంకొకటి లంగ్ కాంపెన్సేట్ చేసి దే కెన్ లివ్ నార్మల్ లైఫ్. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, అందులో 2 లంగ్ డ్యామేజ్ అయ్యి లంగ్ ఫంక్షనింగ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. అప్పుడు మనం 2 లంగ్ రిప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మనం వేరే విధానం ఉన్నాయి చూడడానికి. ఫస్ట్ పేషెంట్స్కి ఏమైనా సిమ్టమ్స్ వచ్చిందా అది చూడాలి. తర్వాత మనం ఏమైనా డౌట్ ఉంటే మనం టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మనము ఇమ్యూనిటీ తగ్గడానికి చాలా మందులు ఇస్తారు. ఎందుకంటే బాడీ ఫైట్ అవ్వద్దు అనే కారణం కోసం చాలా ఇమ్యూనోసప్రెషన్ ఇచ్చి లంగ్ని ఇమ్యూనోసప్రెషన్ చేసేసి అప్పుడు లంగ్ ఎక్సెప్ట్ అవ్వాలని పెడతాను. ఆ తర్వాత కూడా బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉండి ఫైట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి, అప్పుడు లంగ్ రిజెక్షన్ అనే ఛాన్సెస్ వస్తుంది. బట్ ద ఓన్లీ బెస్ట్ వే టు డయాగ్నోసిస్ ఇస్ డూయింగ్ అ లంగ్ బయాప్సీ.